పర్యావరణం అనేది ఇవాళ మన బ్రతుకు తెరువుకు సంబంధించింది, మన మనుగడకు సంబంధించింది. ఈ వెలుగు జిలుగులు, అభివృద్ధి జిలుగులు మనకి జీవితాన్ని ఇవ్వవు. ఇవాళ వ్యవసాయం అంతా కుంటుపడిపోతుంది, భూములు పనికి రాకుండా పోతున్నాయి, నదులు ఎండిపోయే పరిస్థితులు వస్తున్నాయి. పర్యావరణం క్లైమేట్ పూర్తిగా మార్పు వస్తుంది. మీరు డబ్బులు తిని బతకలేరు ఎవరును. ఆహారం కావాలి, స్వచ్ఛమైన గాలి, నీరు కావాలి. వాటిని ఆలోచించకుండా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోదామని చెప్పి మన దేశానికి సంబంధించని, సామాన్య ప్రజలకు సంబంధించని వేరే దేశాల అభివృద్ధి నమూనాలను తీసుకొచ్చి వలస పాలకుల అభివృద్ధి నమూనాని మన మీద రుద్దుతున్నారు. అందువల్ల కూడా ఈ సమస్యలు వస్తున్నాయి. పరిశ్రమ పెట్టాలంటే సరైన పద్ధతులు, అమెరికాలో పరిశ్రమ పెట్టాలంటే అది మన అందరూ చెప్పుకునే ఆదర్శంగా సింగపూర్ చెప్తారు ఆదర్శంగా. సింగపూర్లో ఇలా జరగదు. సింగపూర్లో ప్రజలు అందరికీ మాట్లాడే స్వేచ్ఛని ఇస్తారు, మాట్లాడనిస్తారు, చెప్తారు. అక్కడ అమెరికాలో అయితే ఒక్కొక్కసారి ఈ ప్రాసెస్ 6 నెలల పాటు జరుగుతుంది. ఈ ప్రజలతో కన్సల్టేషన్ అనేది 100 సార్లు కన్సల్టేషన్లు జరుగుతాయి, ఒక్కసారి కూడా కాదు. ఇక్కడ ఏదో ఒక్కరోజు సభ చేయటానికి వాళ్ళకి ఎంతో ఇది చేసిన, అది కూడా లేకుండా సవరించి తీసేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇథనాల్ ప్లాంట్స్ విషయంలో అక్కడ ఉన్న అది రసాయన ప్లాంట్ అయినా కూడా అక్కడ ప్రజాస్వామ్య అభిప్రాయ సేకరణ హక్కుని తీసేశారు.